అంబర్పేట్ డివిజన్ ప్రేమ్నగర్లో గత 2 సంవత్సరాల నుంచి మంచినీరు సరిగ్గా రాక తీవ్ర ఇబ్బందులు. మంచినీరు వచ్చిన 4 బిందెల కంటే ఎక్కువ రాదు. దీంతో వచ్చిన నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. వచ్చిన ఆ నీటిలో మురికి నీరు కూడా రావడంతో ప్రజలకు కష్టంగా మారింది. దీనిపై స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జలమండలి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని, లేదంటే మీ డ్రైనేజీ కనెక్షన్ కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన అంబర్పేట్ కంటెస్టెడ్ బీజేపీ కార్పొరేటర్ యశ్వంత్ శ్రీనివాస్ శ్రీహరి వారిని అడ్డుకున్నారు. నాణ్యతమైన నీరు అందించి బిల్లు చెల్లింపు అడగాలి కానీ జలమండలి సిబ్బందికి స్థానిక ప్రజలతో కలిసి. అందరికీ నమస్కారం. ఈరోజు అంబర్పేట్ డివిజన్ ప్రేమ్ నగర్ లో గత 2-3 సంవత్సరాల నుంచి వారికి రోజు 4 బిందెల కంటే ఎక్కువ బిల్లు మాత్రం వాడతలేరు. కానీ నెలకు బిల్లు మాత్రం వాళ్ళ ముక్కు పిండు వసూలు చేస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు వచ్చి వాళ్ళని పేద ప్రజలను ఇక్కడ హింసిస్తున్నారు. దయచేసి ఇక్కడైనా అధికారులు కళ్ళు తెరిచి వీళ్ళకు నాణ్యతమైన నీళ్లు అందించి మీరు వాళ్ళ బిల్లు కట్టించే విధంగా చేయాలని కోరుకుంటున్నారు. చెప్పండి, ఎంత వస్తున్నారు? 3-4 సంవత్సరాలు నాకైతే వస్తుంది. 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా వస్తలేదు. నల్ల వాళ్ళకు కూడా చూపించడం లేదు. నల్ల మీరు కూడా వాళ్ళు కూడా రావాలి చూడాలి. అప్పుడు ఇక్కడ ప్రేమ్నగర్ లో అందరు కూడా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు నివసిస్తారు. ఇక్కడ వాళ్ళకి నీళ్ళే వస్తలేవు. వీళ్ళు వచ్చి వాళ్ళ బిల్లు కట్టకుంటే మేము డ్రైనేజ్ బంద్ చేస్తామంటే చిన్న పిల్లలు పెట్టుకొని వాళ్ళు డ్రైనేజ్ ఎక్కడ పోతారండి? ఒక దిక్కు హైడ్రా భయం, ఒక దిక్కు FTL భయం. ఈ ప్రేమ్నగర్ చూస్తేనేమో మే నెలకు దట్ట కొడతా అంటారు. ఎంతవరకు సమాజం అండి ఇది? ఇకనైనా